ఛీ! ఇన్నాళ్ళు నువ్వు శోభ కడుపున పుట్టిన నా కూతురువన్న చిన్న ఆలోచన ఉండేది. కానీ నువ్వు ఆ దేవతకి పుట్టడానికి అర్హత లేని దానివి అని నిరూపించుకున్నావు. నా దేవత చనిపోయిన రోజని నేనేడుస్తుంటే ఘనంగా చేసుకుంటున్న నీ పుట్టినరోజు వేడుకకి ఏకంగా నా ఆశీర్వాదం కావాలా? పో బయటికి. నాన్న, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నా పుట్టినరోజు నాడే అమ్మ చనిపోయింది అని తెలిసిన మరుక్షణం నుంచే నేను ఏనాడు నోర్మయ్. అందంగా రెడీ అయ్యొచ్చి ఆస్తిలో వాటా కావాలంటూ మళ్ళీ నేను ఏనాడు పుట్టినరోజు చేసుకోలేదు అని అబద్ధాలు ఆడుతున్నావా? ఏంటే మా కళ్యాణం మూసుకుపోయానుకుంటున్నావా? అపూర్వ గారు, భూమి చెప్తోంది నిజమేనండి. నువ్వు నోర్మయ్ కేపి. అబద్ధాలు చెప్పడంలో ఆరితేరినవాడివి కదా. కోడల్ని ఆదుకోవడానికి అడ్డుపడుతున్నావని ఆ మాత్రం మాకు అర్థం కావట్లేదు అనుకుంటున్నావా? నాన్న, మీ పాదాల సాక్షిగా చెప్తున్నాను, నా మాట వినండి. అబద్ధం చెప్పే ప్రతి మనిషి నమ్ముకునేది ఇదిగో ఇలాంటి దొంగ ప్రమాణాలే. ప్రమాణం చేసినంతలోనే ప్రమాదం ఏం వచ్చేస్తుందిలే అని తేలికపాటి భావం ఉంటుంది. అమ్మా తల్లి చూడమ్మా, అసలే మేము మా శోభా చంద్రక్క చనిపోయిన విషాదంలో ఉన్నాం. నీ మోసంతో ద్వేషంతో మమ్మల్ని మరింత బాధ పెట్టాలని చూడుకో. చేసింది చాలు, ఇక నడు బయటికి. నాన్న, నాన్న, నన్ను నమ్మండి నాన్న, నేను చెప్పేది నిజమే నాన్న. నాన్న ప్లీజ్ నాన్న, నాన్న నడు బయటికి. చాలు వేషాలు. నాన్న, నమ్మేవాళ్ళు ఎవరు లేరు. రా బయటికి. చాలు. నాన్న, నన్ను నమ్మదు నాన్న. అమ్మ చనిపోయిందని తెలిసిన తర్వాత నేనెప్పుడు చేసుకోలేదు నాన్న. ఇప్పుడైనా ఎందుకు చేసుకుంటున్నాను చెప్తాను వినండి నాన్న. నాన్న, 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 నాన్న. వదలు. పో ఇక్కడి నుంచి.